గ్రంథము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆయన యేసు స్వామి వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు గౌరవ అతిథుడైన దేవా, ఇక్కడ చదువుబడిన ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మీరు మహిమతో యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. ఈరోజు మీరు చూసినట్లయితే ఎక్కడ చూడు ఎవరి దగ్గరికన్నా కన్నీరు, దుఃఖం, వేదన, రోదన ఎక్కడన్నా చూడండి, ఎవరిలోన్నా చూడండి, కుటుంబాల్లో చూడండి, గ్రామాల్లో చూడండి, పట్టణాల్లో చూడండి, దేశంలో చూడండి, దేశాల్లో చూడండి, కన్నీరే. ఎక్కడండి? కన్నీరే. ఎక్కడ చూసినా కన్నీరు విడుస్తున్నారు. దుఃఖం, దుఃఖం వెంబడి దుఃఖం, దుఃఖం వెంబడి దుఃఖం. సంతోషం అనేది ఎక్కడ దొరకడం లేదు, ఎక్కడ కనపడడం లేదు. ఈ రోజుల్లో చాలా మంది, నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు సంతోషంగా ఉన్నారా అని. మీ కుటుంబాలలో అందరూ సంతోషంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి, సంతోషం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సంతోషం ఎక్కడ ఉంటుంది అని అడిగితే, సంతలో పోతే బాగా సంతోషంగా ఉండొచ్చు అంట. అవునా? సంతలో పోతే సంతోషం దొరుకుతుందా? ఇంకేడ దొరుకుతుంది? ఇంకేడ దొరుకుతుంది? మీరు ఆలోచించండి. బాగా చదువుకుంటే సంతోషం వస్తుందా? బాగా చదువుకుంటే సంతోషం వస్తుందా? లేకపోతే మంచి ఉద్యోగం ఉంటే సంతోషం వస్తుందా? లేకపోతే ఒక మంచి అందమైన భార్య దొరికితే సంతోషం వస్తుందా? అందమైన భార్య దొరికినప్పుడు వాడి పానం పోతుంది. ఎందుకంటే నా భార్య అందంగా ఉంది, ఎట్లా ఏమో ఆయన. అందుకని బైబిల్ చెప్తుంది, అందము మోసకరమైంది, అందము మోసకరమైందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అందమైన భార్య దొరికిందంటే వాడు సత్య నిద్ర లేకుండా, ఏమేంటే నా భార్య అందంగా ఉంది, ఏం చేస్తాడో ఏమో, ఏం చేస్తుందో ఏమో, ఎక్కడికైనా ఊరికి పిలుచుకొని పోవాలంటే కూడా భయం, ఊరికి పిలుచుకొని పోవాలంటే కూడా భయం, బస్సులో ఎక్కాలంటే భయం, ఎక్కడికైనా పిలుచుకొని పోవాలంటే భయం, ఇంట్లో నుంచి బయట రానిరు. ఎందుకంటే ఏం తొంగి తొంగి చూస్తాడో అంటారు, ఏం తొంగి తొంగి చూస్తాడో అంటారు. ఒకవేళ ఎవరైనా మంచి అందమైన వాళ్ళు ఉంటే కన్నా ఆ మొగుడు ఏం చేస్తాడు తెలుసా? వాడు సాడిస్ట్. ఏం చేస్తాడు తెలుసా? భక్తి రూపంలో పెడతాడు. గుండు కొట్టించేద్దాం కదా, మొక్కున్నాను నేను వేలాంగిని పిలుచుకొని పోతాడు, నొమ్మ కొట్టించేస్తాడు. ఎందుకు? అందంగా కనిపించకూడదు. ఇవే దేవుని స్తోత్రం. వాడు సాడిస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది సంతోషం ఉండాలని ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారండి, కానీ దేంట్లో కూడా సంతోషం దొరకలేక బాధే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, చాలా మంది వచ్చి మాకు డబ్బులు లేవు, మాకు డబ్బులు లేవు, మాకు డబ్బులు లేవు అంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చి. సరే ప్రభా, వీళ్ళకి డబ్బులు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తే, వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? గుడికి రారు. ఏమయ్యా డబ్బులు రాలేదే, డబ్బులు అంటే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఏమయ్యా గుడికి రాలేదంటే, సార్ నిమ్మలమే లేదు సార్, పనులు అంటే పనులు సార్, డబ్బులు వస్తే సార్ నాకు రోగం ఉంది సార్, రోగం ఉంది, బాగా అయిపోయిందని బాగా చేయండి సార్, బాగా అయిపోయిందని ప్రార్థన చేయండి సార్, బాగా చేయండి సార్, ఉపవాసం చేయండి సార్ అంటారు.
సరే ప్రభా ఎట్లయితే ఏముంది ప్రభా వాళ్ళు నమ్ముతారేమో అని మేము ఏదో ప్రార్థన చేస్తే వాళ్ళ రోగం బాగైంది అనుకో, మళ్ళీ గుడికి రాదు. ఎందుకు తెలుసా సార్? పనులు సార్, ఆయమ్మ మీరు చచ్చిపోయి ఆయన బతికింది పూల ఆయమ్మ ఏమ్మా గుడికి రాలేదంటే అయ్యో పూలు పెడతాడా నేను అంటుందంట. ఏం పెరుగుతుందంట? పూలు పెరుగుతుందంట. గొడ్లు ఉన్నాయంట. ఎన్ని పండ్లమ్మా ఎట్లమ్మా గుడికి వచ్చేది అంటుందంట. చచ్చి బతికింది. ఏడంటే వీళ్ళకి సంతోషం ఉందంటారా? సంతోషం సరేలే, మంచి బిడ్డలు పుట్టాక బాగా సంతోషం వస్తుంది అనుకున్నాం. బిడ్డలు పుట్టాక సంతోషం వస్తుందా? బిడ్డలు పుడితే సంతోషం వస్తుందా? చెప్పండి. బిడ్డలు పుట్టినాక సంతోషం వస్తుందా? బిడ్డలు పుట్టినాక సంతోషం వస్తుందా? మేము కూడా అనుకుంటామే మాకు ఇద్దరు మగ బిడ్డలు పుట్టినారబ్బా చాలే స్వామి, ఆడబిడ్డలు లేదు, ఖర్చు లేదు, ఏం బాధ లేదు అనుకున్నాం. అంటే మేము ఆడబిడ్డలకు ముందే మేము చేయాల్సిన వాళ్ళని చేసేసాం మా వాళ్ళకు. కాబట్టి దేవుడు మాకు ఆడబిడ్డ లేదేమో అనుకున్నాం. కానీ మగపిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు? మగపిల్లలు బాగా ఒకవేళ రోకలు పడింది కాళ్ళపైన వేసుకొని ఆ కాలు ఎరగొట్టుకొని కూర్చుని కూడా పర్వాలేదు, బాగా సాగుతారు అనుకుంటాం. సాగుతారా? సాగుతారా? మన పాత్ర ఫోన్ చేసి వాళ్ళ కాడలు వేస్తుంది, మా పిల్లలకు సాక్రీ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు పోయి సాక్రీ చేయాలంట పాత్రమ్మ. ఇక్కడ శాలరీస్ పెట్టేసి వాళ్ళ పిల్లలకు సాక్రీ చేయమంటుంది. బా ఏం పడాలు వచ్చినారు అసలు. ముసలిళ్ళకి అత్తమామల కోడలు సాక్రీ చేసేది కాదు ఈ కాలం. నేను అప్పుడు అనుకుంటే ఓహో ఇదే కథ అని. మా పిల్లలు సరిగ్గా అన్నమే తినడం లేదు, ఆంటీ మీరు వచ్చి కొంచెం తినిపించండి ఆంటీ అంటే ఏం చేయాలి మేము? పోనీ ఇక్కడ వదిలేయండి అమ్మా అన్నాం అనుకోండి, మా బిడ్డలు నిలిచిపెట్టి మేము ఉండలేము. ప్రేమ ఏమంట? ప్రేమ అంట వాళ్ళ బిడ్డలు అంటే. మేము కూడా అట్లే కదా సాకింటామా? మీరు ఆలోచించండి. మామూలుగా బిడ్డలు పుడితే సంతోషంగా ఉంటాం అనుకుంటున్నారా? ఆలోచించండి. రేపు కానీ చెప్తుంది. అయ్యా ఈ లోకంలో ఎవరు ఎక్కడ సంతోషించే అవకాశాలు లేవు. భార్య ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ, ఆస్తుల ద్వారా కానీ, ఉద్యోగాల ద్వారా కానీ, లేకపోతే మీ భూములు పుట్టల ద్వారా, బ్యాంకు బ్యాలెన్స్ల ద్వారా కానీ ఎక్కడ కానీ సంతోషము దొరకదు. ఇంకెక్కడ మనకు సంతోషం ఉంది అంటే యేసయ్య పాదాల సన్నిధిలో సంతోషం ఉంది. నిన్న శనివారము మనకు సిద్ధపాటు కూడిక ఉంది. ఈ సిద్ధపాటు కూడికలో ఆ సిద్ధపాటు కూడిక అయిపోయిన తర్వాత ఈ సంతోషం గురించి నేను చెబుతూ ఉన్నాను. అమ్మా కొంతమంది అన్య భాషలు మాట్లాడేస్తారు, ఎగిరెగిరి గంతులేస్తూ ఉంటారు, అది పరిశుద్ధాత్మ కాదమ్మా అని నేను చెప్తాను. కింద పడి దొరలుతూ ఉంటారు, బట్టలు కూడా పోయేది తెలియదు స్త్రీలకు, అది పరిశుద్ధాత్మ కాదమ్మా. పరిశుద్ధాత్మ ఎట్లాంటిదంటే గౌరవం కలిగింది, క్రమము కలిగింది, మర్యాద కలిగింది, అది దేవునికి మనకే సంతోషం తెలుస్తుంది అన్నా. వెంటనే శారా వండుకొని సార్ నిజమే సార్, మీరు వాక్యం చెప్పేటప్పుడు కానీ లేకపోతే పాటలు పాడేటప్పుడు కానీ అట్లాంటి అనుభూతి నేను పొందాను సార్ అని.
అట్లాంటి అనుభూతి మీరు వాక్యం చెప్పేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్క వాక్యం వింటే నాకు హృదయంలో ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాలనిపిస్తుంది. అదేనండి పరిశుద్ధాత్మ. క్రైస్తవుడు, నువ్వు భాషలో మాట్లాడచ్చు, తప్పేం లేదు, కానీ విపరీతంగా ఇది చేయకూడదు. కింద పడి దొరికేది మనకు క్రమం గౌరవం ఉంది కదా. మనం బట్టలు పోయేటివి, బట్టలు ఉండేది లేనిది కూడా మనకు తెలియాలి కదా. రెండవది, దేవునికి స్తోత్రం కలుగాక మన జీవితాల్లో పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా నడిపిస్తుంది. ఏం నడిపిస్తుంది? పరిశుద్ధంగా నడిపిస్తుంది. దేవుని వాక్యానుసారంగా నడిపిస్తుంది. దేవుని వాక్యానుసారంగా నడిపిస్తుంది, గౌరవంగా నడిపిస్తుంది. ఇదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వలన మనము దేవుని స్తుతించవచ్చు, గంభీరంగా ఆరాధించవచ్చు, గంభీరంగా దేవుని పాట పాడవచ్చు, గంభీరంగా దేవుని స్తుతించవచ్చు, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించవచ్చు. తప్పే కాదు, కానీ క్రమము ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంతోషము. అప్పుడు చెబుతోంది, నిజంగానే వాక్యం నాకు దొరికినప్పుడు నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నానని. నిజంగానే పరిశుద్ధ ఆత్మ ఎవరైతే ఉంటుందో వాక్యము మన దగ్గరికి వస్తానే సంతోషం దొరుకుతుంది. ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధిస్తామో దేవుణ్ణి, అప్పుడు సంతోషంగా మనం దేవుని ఆరాధిస్తాము, అప్పుడు సంతోషాన్ని అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళ యొక్క నడవడికలు పరిశుద్ధంగా ఉంటాయి, వాళ్ళ మాట తీరు పరిశుద్ధంగా ఉంటుంది, వాళ్ళ క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి. ఈ పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు క్రియలు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు క్రియలు చేస్తూ ఉంటారు. బాగా గమనించాలి. నీ జీవితంలో నీకు సంతోషం ఉంది అంటే నిజంగా నీకు కన్నీరు తుడిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వారి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేయుదును. ఈరోజు మీరు దుఃఖంగా వచ్చారా? సంతోషం లేదా? కన్నీటితో వచ్చారా? హృదయ వేదనతో వచ్చారా? హన్నాలాగా దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమరిస్తున్నారా? మీరు ఏ కన్నీటితో వచ్చినా సరే నా దేవుడు అంటాడు, ప్రతి బాష్ప బిందువును నేను తుడుస్తాను. ఈ లోకంలో మన కన్నీరు ఎవరు తుడిచేవారు లేరండి. ఒక దేవుడు మాత్రమే మనకు కన్నీరును తుడుస్తాడు. నేను అందుకే ఇంతవరకు చెప్పాను, తల్లిదండ్రుల గురించి, కడుపులో పుట్టిన బిడ్డల గురించి, లేకపోతే దేవుడు ఉన్నతమైన దేవుడు ఉన్నతంగా అనేకుల రక్షణార్థమై దేవుడు మనము దేవుని స్తోత్రం పిలిస్తే మనమేం చేస్తాం? లోక కార్యాలకు పరిగెడుతూ ఉంటాం. అలాగా లేకుండా మనం దేవునిలో ఆనందిస్తూ మన కన్నీటిని తుడిచే దేవుడు మనకున్నాడని. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎక్కడగాడ ఎవ్వరు కూడా మన కన్నీరును తుడిచేవాడు ఈ లోకంలో లేడు. మన కన్నీటిని తుడిచేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఇంకా దుఃఖం పుట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు, దుఃఖాన్ని కలిగించే వాళ్ళు సూటిపోటి మాటలతో, లేకపోతే ఇంకా దాంతో దీంతో. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానో తెలుసా? మనల్ని సంతోషపెట్టేవాళ్ళు ఈ లోకంలో, మన కన్నీరును తుడిచేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఒక యేసు స్వామి మాత్రమే మన కన్నీరును తుడుస్తానంటున్నాడు. నువ్వు ఈరోజు కన్నీటితో వచ్చావా? దుఃఖంతో వచ్చావా? బాధతో వచ్చావా? నా దేవుడు నిన్ను కాపాడతాడు.
నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం కూడా చదవండి. 7వ అధ్యాయం 17వ వాక్యం. ఏలయనగా సింహాసనము మధ్య మన్నుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. చూడండి, మన యేసు స్వామి అనే గొర్రె పిల్ల, ఈ లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని యొక్క గొర్రె పిల్ల యేసయ్య మనల్ని జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడంట. మన కన్నీటిని తుడిచేదే కాదు, మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచేవాడే కాదు, మనల్ని జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడమ్మా? ఎక్కడికి నడిపిస్తాడమ్మా? జీవ జలముల బుగ్గల యొద్దకు. నేను వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తాంట, ఎందుకమ్మా ఇంకా పనులు చేస్తారు, ఎందుకయ్యా ఇంకా పనులు చేస్తారు, ఏదో మీ బిడ్డలు ఇంత అంతా ఇస్తే కొంచెం తిని కూర్చోకూడదు అంటే, అయ్యో స్వామి కూర్చొని తింటే అవుతుందా అంటే, ఏదో పని చేసుకోవాలి. ముసలి కథ చెప్తా ఉంటాను నేను, ఎందుకు పనికి పోతారు మీరు, ఎందుకు కష్టపడతారు, ఏం ఎత్తుకొని పోతారు అంటే, అయ్యో కాదు స్వామి, అయ్యో పని చేయకపోతే మన కడియరు స్వామి ఇంట్లో అంట. ఏమిటంటే వాళ్ళు లేకపోతే పోతారులేమ్మా, నీకు 4,000 రూపాయలు వస్తుంది కదా పింఛను, అది కూర్చొని తినకూడదంటే, అయ్యో ఎట్లా స్వామి, ఎట్లా? కొంతమందికి అయితే 15,000 పింఛను, కొంతమందికి 10,000 పింఛను. అది కుసం తినరా, లక్షణంగా తినరా, దేవుడు మీకు ఇచ్చాడంటే అది మొట్టసనంగా కట్టకట్టి కొడుకో కూతురుకో ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వేరే పనులు చేస్తా ఉంటారు. ఎందుకు మీరు దేవుడు నడిపించే దేవుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడంటే నీటి బుగ్గల యొద్దకు నడిపించాలనుకుంటున్నాడు. ఏం నీటిలో ఏం నీరది? జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించాలి. మనం నడిపించే దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటే జీవములకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవములకి నడిపిస్తాడు. ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా కట్టాలా, ఇంకా కట్టాలా. టుపుకం చేస్తే ఏమవుతుంది? ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా కట్టాలా, ఇంకా కట్టాలా. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. చనిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా చేయగలమా? ఏమన్నా సాధించగలమా? బ్రతికినప్పుడే దేవుడు నడిపించేటప్పుడు నడిపించి ఆ దేవుడు నడుపుదలలో నడిస్తే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే జీవజలముల బుగ్గల ఎందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి నడుస్తున్నామో తెలుసా? ఈ ఆదివారము ఈ సిటిఎంలో ఈ సామలగడ్లో ఈ మందిరంలో కూర్చున్నాం అనుకుంటున్నారా మీరు? ఎక్కడికి నడుస్తున్నారో తెలుసా మీరు? ఆటోల్లో కొంతమంది వచ్చారు, స్కూటర్లో కొంతమంది వచ్చారు, నడిచి కొంతమంది వచ్చారు, ఏదో బాధలు పడి వాళ్ళు వీళ్ళు అడుక్కొని కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు మీరు ఎందుకు వచ్చారో తెలుసా మీరు? ఎక్కడికి నడిచారో తెలుసా మీరు? ఎక్కడికి అడుగులు వేసారో తెలుసా మీరు? జీవజలముల బుగ్గల యొద్దకు. మనం నెమ్మదిగా పోతున్నాం. ఎక్కడికి పోతున్నామంటే జీవజలముల బుగ్గల యొద్దకు వెళ్తున్నాము. మన యేసు స్వామి పరిశుద్ధాత్మ దేవుడు, ఆధ్యాత్మికత ఆత్మ దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే జీవజలముల బుగ్గల యొద్దకి. ఇక్కడ టకామని బాణం పోయిందంటే టకామని ఏడ తెలుస్తాం కంటే జీవజలముల బుగ్గల యొద్ద దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉన్నా అయ్యో దయ్యం వచ్చి నా మీద కూర్చునింది, దయ్యం వచ్చి నా మీద కూర్చునింది, అయ్యో నన్ను జుట్టు పిడి పెడతాంది, నన్ను గొంతు పిసికేస్తాను, నేను చేస్తా అంటారు. కాదు, మనం ఎక్కడికి నడచాలంటే జీవజలముల బుగ్గల ఎదురు నడవాలి.
ఎట్లా ఆ జీవజలం బుగ్గలేదుగా ఎట్లా పోతామంటే ఇక్కడ ప్రాణం పోవడము ఆడ జీవజలం బుగ్గలేదులో ఉండడం. ఈ భూమి పని ఈ శరీరంలో నుంచి ఇది బయట వస్తానే ఇది ఎక్కడికి వెళ్ళాలి? జీవజలముల బొగ్గల ఎదురుకు వెళ్ళాలి. ఈ మొన్న ఎక్కడికి పోవాలి? మొన్నలోకి పోవాలి. కాబట్టి మనము దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే జీవజలముల బుగ్గల ఎదురుకు నడిపిస్తున్నాడు. ఈ నడకలో మనకు కొంచెం కన్నీరు రావచ్చు, మనకు కొంచెం దుఃఖం రావచ్చు, కొంచెం కష్టం రావచ్చు, కొంచెం రోగం రావచ్చు, కొంచెం సమస్యలు రావచ్చు, ఎంతో బాధ రావచ్చు, ఎవరో మనల్ని బాధ పెట్టచ్చు, ఎవరో మనల్ని అవమానపరచచ్చు, ఎవరో మన పైన నిందలు వేయచ్చు, ఎవరో మనల్ని దోచుకోవచ్చు, ఎవరో మనల్ని అన్యాయం చేయొచ్చు. అయితే కూడా మన కన్నీటినంతటి దేవుడు తుడిచి మనల్ని జీవజలముల బుగ్గల ఎదుగు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం మీరు వినండి. కన్నీరు తుడిచేటప్పుడు కొంతమంది ఇంకా దేవుడు కన్నీరు తుడుస్తాడనగా వెళ్ళిపోయారు ఇంటికి. వాళ్ళ కన్నీరు తొడవాలని దేవుడు ఈరోజు ఈ మాటలు పెట్టాడు ఇక్కడ. వాళ్ళేమో వచ్చారు కానీ దేవుడు ఆ కన్నీరు తుడిచే సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు మన కన్నీటిని తుడిచేవాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని జీవజలముల బుగ్గల ఎందుకు నడుపు. మనం ఎక్కడికి నడుస్తున్నామంటే ఏదో పనికిరాని చోటుకు నడవలేదండి. చాలా మంది అంటారు ఏం పనిలే, ఆదివారం అయితే భలే భక్తి వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందంట? భలే భక్తి వచ్చేస్తుందంట. ఆదివారం భలే భక్తి అంట, భలే భక్తి పనులంట ఇల్లు అని కొంతమంది ఎగతాలు కూడా చేయొచ్చు. మనల్ని ఏం చేయొచ్చుమా? ఎగతాళి చేయొచ్చు. అబ్బాబ్బాబ్బా ఏం భక్తి వచ్చేసిందే నీకు, ఇన్ని రోజులు నీ ఆటలని మేము చూడలేదా అనొచ్చు. అవును, నిజమే, ముందు చెడ్డోళ్ళమే, అయితే ఇప్పుడు మంచివాళ్ళమయ్యాం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతకుముందు సైతాన్ గాడు నడిపించాడు మనల్ని. ఇంతకుముందు సైతాన్ గాడు మనకు లీడరు, అయితే ఇప్పుడు యేసు స్వామి మన కాపరి. ఆమేన్. హల్లెలూయా. యేసు స్వామి మనకు కాపరి. ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే మంచి జీవజలముల బుగ్గల ఎదుగు నడిపిస్తున్నాడు. ఆమేన్. అవమానపరుస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, వెలివేస్తారు. భయపడద్దు. మనము దేవుని కాపుదల్లో ఉన్నాము. మన కన్నీరును తుడిచే దేవుడు మనకున్నాడు. అయ్యో మనకేళ్ళే బిడ్డలు పుట్టారు, మన కన్నీరు తుడుస్తారంటే ఇంకా మనకు కన్నీరు తెప్పించే వాళ్ళే, కానీ కన్నీరు తుడిచే వాళ్ళు ఒక్కరు కూడా లేదు. ఉన్నారమ్మా? ఉన్నారమ్మా? అమరావతి దేవుని నమ్మిస్తాను. నువ్వు సాయి నన్నా సాయి, నాకు డబ్బుని అంటూ దొరకదు. నువ్వు వచ్చినా నాకు బాధలే, నాకు డబ్బుని. వాళ్ళ కూతురు దెబ్బకు తట్టుకోలేక ఇల్లే మార్చేసి ఆ ఇల్లే అమ్మేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఏముంటే అవన్నీ ఎత్తుకోలేదు బెదిరికి. ఏడండి కన్నీరు తుడుస్తారు తల్లిదండ్రులు. అయ్యో ముసలి పైనలు వాడు ఎంత తెచ్చుకుంటారు, ముసలి పైనలు వాడే వాళ్ళు ఎక్కడ కష్టపడి సంపాదించి తెచ్చుకుంటారు. మనకు కాలు చేయి బాగుంది కదా, బాగా దున్నపోతులాగా పెంచినాను కదా మనల్ని, ఎన్నిపోతులాగా ఉన్నాం కదా, వాళ్ళకి ఎత్తపోయి కొంచెం అన్నం పెడదాం. నువ్వేం పెట్టినావు చెప్పు, ఎత్తుకొని పోతాను. ఇప్పుడు ఏమేమి సంపాదించి పెట్టినాను చెప్పండి. నాకు భాగం కావాలా, వానికి భాగం కావాలా, వీనికి భాగం కావాలా, దాంట్లో భాగం పెట్టు, దీంట్లో భాగం పెట్టు. ఏది ఈ ఎండిపోతుంది తాగినా చూడండి, దున్నపోతుంది. అయ్యో మా అమ్మ మా నాయన వృద్ధాప్యం అయిపోయినారే, వాళ్ళకి ఎట్లా అన్నం దొరుకుతుంది, వాళ్ళ ఆరోగ్యమే, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమి, వాళ్ళ పరిస్థితిని ఎలాగ చూడాలా అని ఏ ఒక్క కన్నబిడ్డలు కూడా అనుకోరు. ఇక్కడ ఉండే కన్నబిడ్డలు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలా? ఇవే నేర్చుకోవాలా మీరు. ఇక్కడ ఇవే నేర్పించేది కూడా. నేను ఒక బాబు కొన్నేళ్ళ నుంచి సంఘంలో ఉంది.
అమ్మ మీ అత్త మామకి అన్నం పెట్టు, మన దానికి సంఘం నేర్చుకుంది. ఎట్లా అత్త మామకి అన్నం పెట్టుమా, అంత అన్నం పెట్టుమా, వాళ్ళు సంపాదించి పాపం కష్టపడి అన్నం నీళ్ళు లేక రాత్రనక పొగులనక సంపాదించి పెట్టారు కదమ్మా మీకు అంటే, అత్త మామకి కడేసేదానికి ఏ గీత లేక సంఘాన్ని నిలిచిపోయింది, సంఘానికి రాకుండా. ఏం చేస్తాం చెప్పండి? ఇట్లాంటి నేర్పిస్తే ఎవరు ఒప్పుకోరు. వృద్ధాప్యులు అత్త మామలకు కానీ అమ్మ నాయనకి కానీ అంత అన్నం పెడదామనే ఆశ ఉండదు. మీరు అడగండి కావాలంటే అమరావతిని, ఆ పాపకు భయపడి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయింది వేరే చోటకి. నేను చెప్తాను, నాకు మొన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు ఆ పాపకు భయపడి ఆ ఇల్లు అమ్మేసి వచ్చేసినాడు సార్. ఉప్పు రాత్రి సార్ పెట్టదంటే ఇంట్లో వేసుకొని వెళ్ళిపోతున్నాను రోజు. ఏ లెక్క ఏం కొనుక్కు పెట్టా కూడా అన్ని అప్పటి వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను. దగ్గరే అమ్మాయిల దగ్గర. ఇంక వాళ్ళు కష్టపడదు పల్లె. వాళ్ళ మొగుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ పాప హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముసలి మాత్రం రెయ్యం మొగుడు సాయాల. ఎలా సాయాలి చెప్పండి? కన్నీరు తుడిచేవాళ్ళని వీళ్ళంతా కన్నీరు తుడుస్తారా? కొంతమంది బిడ్డలు ఉన్నారు, మేము చెప్పిన మాట విని లోబడి అత్త మామను చూసుకునేవాళ్ళు, పెద్దలను గౌరవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిశ్చయంగా ఆశీర్వదింపబడతారు. వాళ్ళు నిశ్చయంగా దేవుని మాట వినకుండా దేవుని వాక్యం లోపడకుండా జీవిస్తే వాళ్ళు ఈట కాదు, ఇంక యాడికి విన కూడా బాగుపడి చేయరు. వాళ్ళు నిశ్చయంగా జీవజనంలో బుగ్గలేదకి మాత్రం పోలేరు. ఇది మాత్రం రాసేస్తాను నేను నోటిపోయిన. వాళ్ళని నడిపిస్తున్నది దేవుడు కాదు, గొర్రెపిల్ల కాదు, కన్నీరు తుడిచేవాడు కాదు, రక్తదాహంతో ఉన్న సాతానుడు, నరహంతకుడైన సాతానుడి యొక్క ఆ కబంధ హస్తాల్లో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళను గొర్రెపిల్ల నడిపించడు, యేసయ్య నడిపించడు. వాళ్ళు భ్రమలో పోతా ఉన్నారు అంతే. ఏమి భ్రమలో పోతున్నారు. నేను ఏ స్వామిని నమ్ముకున్నా, గాజులు తీసేసిన, బొట్టు తీసేసిన, తాగుబొట్టు తీసేసిన, అన్నీ తీసేసిన అని దేవుడు చెప్పినట్టు నడచకపోతే ఏం ప్రయోజనం? ఏం తీసేస్తే ఏం ప్రయోజనమా చెప్పండి? దేవుడు ఎవరు తీసేయమన్నాడు? మళ్ళా నేను చెప్పినట్టు నడవండి అని చెప్పాడు, కానీ అది తీసేయండి ఇది తీసేయండి నేను చెప్పరా దేవుడు. నేను ఈరోజు మీకు చెప్తున్నా, ఒకవేళ త్యాగంతో తీసేసిన లక్ష్యం మంచిదే, అది దేవుడు మీకు ఇచ్చిన మనసు, వాళ్ళని ఎవరు నేను తప్పు పట్టేమనిలే. కానీ నువ్వు దేవుడు చెప్పినట్లు నడవు కన్నా నువ్వు ఎన్ని తీసేస్తే ఏం ప్రయోజనమో? ముక్కు పళ్ళు తీసేస్తే ఏం ప్రయోజనము? శివుల్లో కమ్మలు తీసేస్తే ఏం ప్రయోజనము? మెడలో తాలిబొట్టు తీసేస్తే ఏం ప్రయోజనము? చెప్పండి. గోడకుండే ఫోటోలు తీసేస్తే ఏం ప్రయోజనమో? ఏం ప్రయోజనమో ఆలోచించినారా? దేవుడు చెప్పినట్లు మనం నడిచి జీవజనముల బుగ్గల ఎదుగు నడవాలి. మన కన్నీరును చూసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడితే యెషయా గ్రంథంలో కూడా చూడండి, 25వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథం 5:28. వారి బాణములు వాడగలవి, వారి ఇళ్ళన్నీ ఎక్కుపెట్టు బడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకురాళ్లతో సమానములు. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం. మరెన్నడూ ఉండకుండా ఏమంట? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన
ఏం తీసేస్తాడంట దేవుడు? మరణమే లేకుండా చేసేస్తాడంట. మరణం లేకుండా చేసే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు స్వామి. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసు స్వామి. హల్లెలూయా. యెషయా గ్రంథం 30:19 వాక్యం, 30:19. ఇంకో 40 సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా నీవుగా ఏమాత్రము కన్నీళ్లు విడవవు. నువ్వు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవు. అయ్యా, ఒక జనము మాత్రమే ఉంటుందంట. ఏమంట? ఒక జనము కాపురముండు. ఒక జనము మాత్రమే కాపురం ఉంటుందంట. ఆ జనము నీవుగా ఏమాత్రము, ఆ జనము ఎవరు అని మీరు అడిగితే ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, యూదా వాళ్ళు మాత్రమే కాదు. ఎవరైతే దేవుని గొర్రె పిల్ల నడిపుదలలో ఆ జీవజలముల బుక్కల ఎందుకు వెళతారో వాళ్ళందరూ కూడా ఆ నూతన యెరూషలేములో కాపురం ఉండే జనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూతన యెరూషలేములో ఉండే ఆ జనము అక్కడ కాపురం ఉంటారు. ఏ యెరూషలేములో? ఇప్పుడుండే పాత యెరూషలేములే కాదు, ఇప్పుడుండే మీరు చూస్తున్న యెరూషలేము కాదు. ఆ యెరూషలేము గతించిపోతుంది. భూమి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది, క్రొత్త యెరూషలేము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రొత్త యెరూషలేములో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి భూది కంతముల వరకు ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఒక జనము మాత్రమే అక్కడ కాపురం ఉంటారు దేవునితో కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని జనాలు ఉండవు, అన్ని జాతులు అని చెప్పలేదు, అన్ని కులాలు అని చెప్పలేదు. జనము, ఒక్క జనము మాత్రమే. యా జనం అంటే యేసయ్యను వెంబడించే జనము. ఆమేన్, హల్లెలూయా. ఆ జనము మాత్రమే, దేవునికి లోబడే జనము మాత్రమే, దేవుని నడుపుదలను నడిచే జనం మాత్రమే ఆ నూతన యెరూషలేములో కాపురం ఉంటారు. వాళ్ళు అక్కడ ఒకవేళ కన్నీరు విడవకుండా ఉండాలంటే నిజంగా ఆ నూతన యెరూషలేములో దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళు కన్నీరు విడవకుండా చూస్తాడట. చదివే మాటని, జనమా నీవుగా ఏమాత్రము నువ్వు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. అయ్యో జనమా, జనమా, జనమా అంటే మనుషులారా, 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 జనములారా, మనుషులారా, కులములారా, మతములారా చెప్పరా. ఇక్కడ జనములారా అని చెప్తున్నాడు. అక్కడ కులము లేదు, మతము లేదు, భాష లేదు, దేశం లేదు, ప్రాంతము లేదు. అక్కడ జనములు మాత్రమే ఉంటారు, దేవుని వెంబడించిన వారు మాత్రమే ఉంటారు. జనములారా, ఇక మీదుగా మీరు ఎన్నడూను కన్నీళ్లు విడవరు. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ కన్నీళ్లు విడుస్తున్నావా? ఇక్కడ బాధగా ఉందా? దుఃఖంగా ఉందా? బిడ్డల కోసం ఏడుస్తున్నావా? అయ్యో తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నావా? బంధువుల కోసం ఏడుస్తున్నావా? వచ్చిన రోగం కోసం ఏడుస్తున్నావా? వచ్చిన బాధల కోసం ఏడుస్తున్నావా? వచ్చిన అవమానం కోసం ఏడుస్తున్నావా? నా దేవుని జనముగా నువ్వు మారితే అక్కడ నువ్వు కన్నీరు విడిచే పని ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ కన్నీరు విడవాల్సిన అవసరం ఉండదు. కన్నీరంతా తుడచును. ఏం చూస్తాడంట? మన కన్నీరును తుడిచేసి ఆయన ఇక కన్నీరు లేకుండా చేస్తాడంట. మరణమును మింగివేసిన దేవుడేనా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెబుతుంది, ఇక మీదట మీరు కన్నీరు విడిచే పని ఉండదు. చదవండి ఆ మాటని. జనమా, జనమా మీరిక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విన్నాడు. హల్లెలూయా.
నువ్వు ఇంకా కన్నీరు విడిచే పనులు ఎక్కడ పరలోక రాజ్యంలో. ఈ రోజుల్లో బిడ్డల కోసం వేసుకోవాలా, లేదంటే ఇంకో దానికోసం రొమ్ము కొట్టుకోవాలా, గుడ్డలు చెప్పుకోవాలా, నెత్తి కొట్టుకోవాలా, రొమ్ము కొట్టుకోవాలా. ఒక్కోసారి బాధ వచ్చిందంటే నోరు కొట్టుకుంటామో రొమ్ము కొట్టుకుంటామో తెలియదు మనకి. తలకాయ వేసి గొడవ కొట్టుకుంటూ ఉంటాం. ఎలా అర్థమవుతుందా మీకు? ఏం బిడ్డలు పుట్టారా, దరిద్రం పుట్టింది. ఎక్కడ రా వీళ్ళు, వీళ్ళు పుట్టకనంటే బాగుండేది. ఎట్లా మొగుడు దొరికినాడని చెప్పి తల గోడ కొట్టుకోవడం, తలకు గోడ కొట్టుకోవాలి. మన గొర్రెలు మరియమ్మకి కరెక్ట్ టయానికి పోయినా నేను ప్రార్థనకి. మేము వెనక ముందు అయ్యింటే ఆ మరియమ్మకు పూజ అయింది. వాళ్ళ ఇంటి అయినా ఇంటికి వస్తానే కరెక్ట్గా ఆయన వచ్చే కుదురు నేను ఇంట్లో కూర్చోండి కాబట్టి ఆయన చేసి దిక్కుదలక గొప్ప. ఇంక నేను ఇంట్లో కూర్చోండి చూసి గమ్మన అయిపోయినాడు. లేకనంటే వచ్చి రాకనే పడిపోయిండు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అయ్యా దేవుని బిడ్డల్ని అలాగే కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళరా, నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మన కన్నీరును దేవుడు తీసేస్తాడు. 16:30, 16:3 యెషయా గ్రంథం 16:3 వాక్యం. ఆలోచన చెప్పుము, విమర్శ చేయుము, చీకటి కమ్మినట్లు. 61:3 చదువు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. ఏమంటా, నువ్వు దుఃఖిస్తున్నావా? నా దేవుడు నీకు ఒక ఉల్లాస వస్త్రం పెట్టాడు. హల్లెలూయా. తప్పటన్నా పట్టండి అమ్మా. మన వాళ్ళకి ఎందుకంటే ఉల్లాస వస్త్రం మాకెందుకు సార్, పట్టుచీర గట్టిచీర ఇస్తే బాగుంటుంది. ఉల్లాస వస్త్రం మాకెందుకు, ఏదో పట్టు వస్త్రాలు ఇస్తే బాగుండు అని. దేవుడు నీకు దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏం పెట్టాడంట? ఉల్లాస వస్త్రమును పెట్టాడంట. దుఃఖిస్తున్న జనులారా, ప్రజలారా, నా దేవుడు మీకు ఒక ఉల్లాస వస్త్రాన్ని దేవుడు తయారు చేస్తున్నాడట. ఆమేన్, హల్లెలూయా. ఉల్లాస వస్త్రాన్ని ఆయనే సొంతంగా తయారు చేస్తాడు. మగ్గంలో దిగి ఆయనే చేస్తున్నాడు. మీరు మగ్గం వేసారు, చాలా మంది ఉన్నారు మనకి. మగ్గం వేసేది ఆ మగ్గం వేసినాడికి తెలుసు ఎంత కష్టమో. మనమేమో చుట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఆ మగ్గం వేసినాడు ఏసి చెమటలు గాది కస 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 కారుతూ ఉంటాయి. ఒక సుక్క కానీ దాని బయట పడితే మరక వస్తుంది. ఆ చెమట దాని మీద పడకూడదు, ఆ త్యాగం చేయి దానికి తాగకూడదు, కానీ కాస్తానే ఉంటాయి గుంతలు. శవం గుంతలో నెట్టేవాళ్ళు వాళ్ళు మగ్గాలు నేస్తారు, అంత కష్టపడి నేస్తారు వాళ్ళు పాపం. నా దేవుడు మనకి ఏం వస్త్రం నేస్తానంట? ఉల్లాస వస్త్రమును. నీకు దుఃఖపడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నువ్వు దుఃఖపడుతున్నావా? బిడ్డల ద్వారా కావచ్చు, ఇరుపురు వారి ద్వారా కావచ్చు, రక్తం ద్వారా కావచ్చు, లేకపోతే రోగంతో కావచ్చు, లేకపోతే కరువుతో కావచ్చు, ఏదైనా సరే నా దేవుడు నీకు ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషంగా ఉంటావు. ఇంకేమంటున్నాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా. పూదండలు ఎప్పుడైనా వేసుకున్నారా మీరు? ఎప్పుడూ వేసుకోండి సార్, పెళ్ళి అయ్యేటప్పుడు కదమ్మా. పెళ్ళి అయ్యేటప్పుడు పూలమాల మార్చుకుంటాం కదా, అంతే కదా. పెళ్ళి అయ్యేటప్పుడు పూలమాల మార్చుకుంటారు. మళ్ళీ పూలమాలే లేదు. ఆ జుట్లో పూలు పెట్టుకోవాలన్నా కూడా ఆ దరిద్రుడు తెచ్చాడు. ఆ అడవుల చుట్టూ అంటే గవకాలు పెట్టుకొని పెట్టుకుంటాను.
నిన్న చర్చ ఆవరణంలో ఒక పాప పువ్వు పెరుకునింది. వాళ్ళ మమ్మీ వచ్చి సార్ మా పాప పువ్వు పెరికేసింది సార్ అని. ఆడబిడ్డ కదా మా పెరుకున్నది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే బాగా వినండి. అయ్యా, దేవుడు మనకు పూదండను దేవుడు ఇస్తానంటాడు. పూదండను దేవుడు మనకి ఇస్తానంటాడు. ఇంకేమంటాడు? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. ఆనంద తైలం అంటే సెంట్ మా ఏమే సెంటు చేపదేశపు రాణి రకరకాల సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సొలొమోను తెచ్చిచ్చింది. గంధవర్గాలు, సుగంధ ద్రవ్యాలు అన్ని విస్తారంగా సొలొమోనుకు తెచ్చిచ్చింది ఆమె. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మామూలుగా కూడా మనం సెంటు కొట్టుకున్నామనుకో బాగా మంచి వాసన వస్తుంది కదా, మంచి వాసన వస్తుంది. మరి నిజంగానే దేవుడు మనకు అక్కడ ఏం పెట్టాడు? ఒకటి వస్త్రాలు, నీటి బుగ్గలు, ఉల్లాస వస్త్రాలు, పూదండ, ఇంకా ఆనంద తైలం అంటే గుమ్మగుమ్మలాడతాం. ఇంకా ఏం ఆడతామమ్మా? ఎస్తేరును 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో ఆ శరీరాన్ని అంతా కడిగి పెట్టాడు. ఏమో బ్రహ్మ? సుగంధ ద్రవ్యాలతో ఏం చేశారు? ఎస్తేర్ని 6 నెలలు బాగా ఆ సుగంధ ద్రవ్యాలతో, గంధవర్గాలతో ఆమెను, ఇంకా ఆ వాసన నిజంగానే ఆమె అట్లా పోతా ఉంటేనే, ఆమె కొంచెం దూరంలో పోతా ఉంటే ఈడ మనకు ఆ వాసన ఎంతో ఇదిగా ఉంటుంది. మామూలుగా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు మనకు సుగంధ ద్రవ్యాలను మనకిస్తాడు. అంటే మనకు ఒక సువాసనగా మనల్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తాడంట. భారభరితమైన ఆత్మ ఈ లోకంలో భారంగా ఉందమ్మా. మేము కూడా ఎన్నో భారాలు ఉన్నాయి మా మనసులో, ఎంతో భారం ఉంది. భారం ఎంతో ఉంది. మా విశ్వాసులు కొంతమంది రాకపోయే కొద్దీ ఎస్తేరు ఎవరు శారా, ఈ కాలనీ శారా అడ్రస్ రాలా, ఇక్కడ కొంతమంది రాలా. వాళ్ళు రాకపోయే కొద్దీ మనసంతా కూడా భారం అవుతుంది. ఏమవుతుంది? భారం అవుతుంది. ఎందుకు పోవాలో వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి పోయి ఎందుకు మనం ఇంత ప్రయాసపడాలా? వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయాలా? వాళ్ళ కోసం ఎందుకు ఉపవాసం ఉండాలా? వాళ్ళ కోసం ఎందుకు అని మోషే ఏం చేశాడంటే, నేనేమన్నా వీళ్ళను కన్నానా? అవసరం లేదని చెప్పి ఈడ్చి ఆ బండకాయ కట్టితో కొట్టేసాడు. నేను కన్నానా అని. ఆత్మ భారం, కడుపులో పుట్టిన బిడ్డలతో భారం, ఆత్మీయంగా కన్న బిడ్డలతో భారం. ఆ భారానికి ప్రతిగా దేవుడు ఏ వస్త్రం ఇస్తాడంట మాకు? ఎట్లా? మీరు చూడండి, ఎవరు రారో మేము ఎక్కువ దేవుడిని స్తుతిస్తాం. ఎందుకంటే ఆ స్తుతిలో, ఆ దేవుడిని స్తుతించడంలో మాకు నెమ్మది దొరుకుతుంది. లేకపోతే అంతవరకు నెమ్మది దొరకదు మాకు. ఒక ఆత్మ ఆదివారం రాకపోయినా కూడా భారంగా ఉంటుంది మనసు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, దేవుని స్తుతించిన తర్వాతనే మాకు నెమ్మది దొరుకుతుంది. స్తుతి వస్త్రం మొదట ఏం వస్త్రం అంట? ఉల్లాస వస్త్రం. రెండవది స్తుతి వస్త్రం.
ఎన్ని రకాల వస్త్రాలు దేవుడు ఇస్తాడు చూడు మనకి. ఎన్ని వస్త్రాలు దేవుడు ఎన్ని ఇస్తాడు. నిజంగా ఇవన్నీ మనం యోగ్యులమేనా వీటన్నింటి తీసుకోవడానికి? ఇన్ని ఇస్తాడు దేవుడు మన కోసం పెడుతున్నాడు రెడీ చేసి. స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఆ రోజు ఆదాము కావుకు కట్టింది తోలు వస్త్రం. ఏం వస్త్రము? ఏం వస్త్రమ్మా? తోలు తట్టి కట్టాడు మొలకు. మానం కాపాడుకోవడానికి. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు? ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రం ఇస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ గొర్రె పిల్ల నడుపుదలలో నడుస్తారో, ఎవరైతే ఆ నీటి బుక్కల ఎదుగు, ఆ జీవజలంలో బుక్కల ఎదుగు నడుస్తారో, వాళ్ళ కన్నీరును తొడవడమే కాదు, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళ మరణము మింగేయడమే కాదు, వాళ్ళకి సంతోషం ఇస్తాడు, ఉల్లాసం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, స్తుతిని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాలంలో ఈ వాక్యాన్ని మీకు ఇస్తున్నాడు. దేవుడు మీకు ఇటువంటి కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటున్నాడు కింద వాక్యం? భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చినకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమి ఇస్తానికి? స్తుతి వస్త్రం. నేను అందుకనే మీరు స్తుతించండి 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 అని చెప్తా ఉంటాను. ఈ స్తుతి వస్త్రం మనకు లేకపోతే ఈ పాండాలు ఎంట్రీ దాగిన వాళ్ళ ఉన్నాం. పాండాలు ఎంట్రీ దాగిన వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఎట్లుంటారమ్మా? ఈ పాండాలు ఎంట్రీ తాగేసి ఉంటారే వాళ్ళు ఎట్లుంటారా? ఈ దవడలా మామూలుగా కూడా ఎన్ని దవడలు ఉన్నాయమంటే 2 దవడలు ఉన్నాయి కదా, పై దవడ ఒకటి కింద దవడ ఒకటి. ఈ 2 దవడలు ఏమైతాయమ్మా? మనము తినాలన్నా నమలాలన్నా 2 ఇట్లా యాక్షన్ అవుతాయి కదా. పై దవడ ఏడ కదలదు, పై దవడ ఏడ కదలదు, కింద దవడ మాత్రమే యాక్షన్ ఇస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఈ కింద దవడకు ఈ పాదాలు ఎంట్రీని తాగిన వాళ్ళకు పై దవడకు పోయి అందుకునేస్తుంది. ఇట్లుంటాడు. ఈ 2 పండ్లు అతక పెట్టాయి. డాక్టర్ పైపు పెట్టి చూస్తాడు. డాక్టర్ దగ్గరికి పోతాడు, సర్జరీ చస్తాడని. ఎండిన పాలను తాగేసింది. ఎతకపోయిన తర్వాత డాక్టర్ చూస్తాడు. ఆ దవడ రాదు కిందికి. ఇంకేం చేస్తాడంటే శుద్ధి మేక ఎత్తుకొని పండ్లు కొట్టేస్తాడు. ఈ శుద్ధి బ్యాంక్ ఎత్తుకొని పండ్లు ఉడగొట్టేసి మళ్ళా పైపు పంపిస్తాడు లోపలికి. ఆ లోపలికి పైపు పంపించిన తర్వాత ఆ కడుపులో ఏదైనా విషయం అంతా కక్కిట్లుగా చేస్తాడు. మళ్ళా బతికితే బతకడు, పోతే పోతాడు. దానికి అది వేరే వల్ల. మీకు అర్థమవుతుందా? ఈ స్తుతి చేయాలంటే ఈ దవడ బాగా పనిచేయాలి మనకి. అందుకని ఇప్పటి నుంచి బాగా స్తుతి చేయండి, బాగా స్తుతించండి దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు మనకు స్తుతి వస్త్రము ఇవ్వబోతున్నాడు. చదవండి. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడుతుంది. మస్తకి వృక్షం అనియు యెహోవా నాటిన చెట్టనియు వాటికి పేరు పెట్టబడును. మీరు ఆశ్రయించకపోతే 600 ఏళ్ళు 600 ఏళ్ళు పైబడి ఒక దొర ఒక చెట్టు నాటినాడు, తైలం చెట్టు. ఆ చెట్టు పైన ఆయన పేరు రాసినాడు. ఆయన నాటినాడంట ఆ చెట్టు, అందుకని ఆయన పేరు రాసి పెట్టాను. ఇప్పుడు నన్ను ఎవరు నాటుతాడదే? యేసు స్వామి నాటిన చెట్టు.
హల్లెలూయా. ఆయన పేరే మనకు పెట్టబడుతుంది. ఆయన పేరే మనకు పెట్టబడుతుంది. మస్తకి వృక్షములాగా ఉంటాం మనం. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హోషేయ 13వ అధ్యాయం 14వ వాక్యం. హోషేయ 13:14. ఇంకొకటి ఇర్మియా 31:13. హోషేయ 13:14. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు వారి నుండి రక్షించును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును. బలాభివృద్ధి పొందుతాం. ఎఫ్రాయిము వారి సహోదరులు బలం పొందుతాడు. రెండవది, మరణమా నీ విజయం ఎక్కడా? కొంతమంది చూడండి, నేను చచ్చిపోతా ఎట్లా రాసాను కూడా, నేను చచ్చిపోతా. బతకలేని ఒక్క సాగుకి ఏమవుతుంది చెప్పండి? అయ్యా బతికి సాధించాలి కానీ నేను చచ్చిపోతా. ఈ రోజున చచ్చిపోతా అని ఉంటారా? దేవుడు మరణాన్ని మింగేసిందే కాదు, ఆయన మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను కూడా ఒకరోజు చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకంటే ఆత్మీయ బంధువులను రక్త బంధువులను చూసి వీళ్ళ ఇలాంటి బంధువులను బతికేదానికంటే సత్యేదే వీళ్ళు అనుకున్నాను. కానీ ఇలాంటి బంధువుల్లో సాగకూడదు. మనం అనేకులు బతికించాలని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఏమంట? మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడుంది? మరణానికి విజయం ఉందా? దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చచ్చిపోవాలా? చేతగానో చచ్చిపోతారయ్యా. చేతైనోడివి, చదువుకున్నోడివి, బాగా బలం ఉండేవాడివి, కాళ్ళు చేతులు బాగుండేవాడివి చచ్చిపోతావా? చచ్చిపోయేదానికైనా పుట్టింది మీ అమ్మ, మీ నాయన ఇంత మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. లక్షలు ఖర్చు పెట్టి ఏదో వాళ్ళ స్తోమత కొద్దీ మిమ్మల్ని పెద్ద చేస్తే చచ్చిపోతావా? అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గరికి వస్తే అంట, మరణమా నీ విజయం ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. వీళ్ళంటారు, మరణమా నాకు శరణము అంటారు. ఇది మరణమే నాకు శరణము అంటారు వీళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా? అయ్యా, మరణమును మింగివేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నీ కన్నీరు తుడవడానికి నువ్వు ఆయనకు లోపడతావా? నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి, నీకు పూదండలు ఇవ్వడానికి, నీకు స్తుతి వస్త్రం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరణించాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు నీకై చెప్తున్నాడు. ఈ వీడియో నువ్వు చూస్తున్నా సరే, నువ్వు మరణించాలనుకుంటే ఈ వాక్యము నీకే. ఈ వాక్యం వింటున్నా నీకే దేవుడు మాట్లాడుతున్నాడు. చావు పరిష్కారము కాదు, దేవుని వాక్యమే పరిష్కారము. మరణమా నీ విజయం ఎక్కడా? మరణానికి విజయం లేదు. మరణాన్ని జయించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసు స్వామి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణాన్ని జయించిన వాడిని నువ్వు వెంబడిస్తే
నీకు మరణం ఉండదు. జీవజలముల బుగ్గల ఎదుగు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 31:13. అక్కడ మరణంలో నుంచి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించును. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించును. చేతులెత్తి దేవుని స్తుతిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముతో ఉన్న నీవు నీ దుఃఖమును తీసివేసి నీకు సంతోషమునిచ్చే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నడుపుదలలోకి వస్తావా? ఆయన మార్గంలో సంతోషం ఉంది, ఆయన మార్గంలో స్తుతి ఆరాధన ఉంది, ఆయన మార్గంలో ఉల్లాసం ఉంది, ఆయన మార్గంలో మహిమ ఉంది, ఆయన మార్గంలో ఆయనకు స్తుతి యాగం ఉంది, ఆయన మార్గంలో జీవజలముల బుగ్గలు ఉన్నాయి, ఆయన మార్గంలో నీకు భూదండం ఉంది, ఆయన మార్గంలో నీకు ఉల్లాసం ఉంది, ఆయన మార్గంలో నీకు సువాసన ఉంది. ఈ మార్గంలోకి రాగలవా? ఈ మార్గంలో నడవగలవా? సులువైన మార్గం ఇది, తేలికైన మార్గం ఇది. ఇర్మియాలో 13వ వాక్యంలో అంటాడు, చదవండి మాట. విచారమును కొట్టివేసి. కొంతమందికి విచారం ఎక్కువ. ఏమేమి? కొంతమందికి కన్నీరు, కొంతమందికి హృదయ భారము, కొంతమందికి విచారం. అది ఎట్లాంటిదన్నా కానీ బాధే. కొంతమంది కన్నీరు విడుస్తారు, కొంతమంది విచారంగా ఉంటారు, కొంతమంది హృదయ భారంగా ఉంటారు. అయితే వాళ్లకు ఆ విచారమును తీసివేసి ఆనందమును కలగజేస్తాడట. అంటే ఇక నువ్వు ఎంత ఆలోచించి 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 ఆలోచించి, కొంతమందికి ఆలోచన చూడండి, రాత్రిలో పడుకుంటే నిద్ర పట్టదంట. కొంతమందికి నిద్ర పట్టదంట. ఆ రాత్రిలో నిద్ర మేలుకునే రోజులు ఎన్నో ఉంటాయి. ఎవరి గురించి? బిడ్డల గురించి, బతుకుదరువు గురించి, లేకపోతే ఆ సమస్య గురించి, ఈ సమస్య గురించి ఆలోచించి 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 ఏం చేస్తారు చెప్పండి? నాకు శుభమ్మ చెప్తాంది, సార్ నా కొడుకు సెల్లుకో కుట్టుకుని డబ్బులు కూడా చేతులు లేక, పిల్లలకి ఏమి తీసలేక భలే బాధపడిపోయినాడు సార్. వాడికి నేను ఆదివారం గుడి చూసుకొని పోనాయన అంటే నువ్వు నోరు మూసుకొని ఉండు అన్నాడు. వాడికి కావాల్సిందే సార్ అన్న. ఆదివారం గుడి చూసుకుంటే ఆ బాధపడినాడు కదా. అయ్యా పెద్దోళ్ళ మాట సర్దిముట్ట అయ్యా విను, ఆ సర్దిముట్టే కాపాడుతుంది నిన్ను, ఆ సర్దిముట్టే కాపాడేది నిన్ను మనం పోకుండా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే దేవునికి లోబడండి. దేవుడు మీకు భారమైన విచారమైనది తీసేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా మనం విచారించాల్సిన పనిలే. ఎప్పుడు వాళ్ళ కోసము విచారమే. భారమైన హృదయం ఉండాల్సిన పనిలే. ఇంకెప్పుడు కన్నీరు విడవాల్సిన పనిలే. ఇంకెప్పుడు దుఃఖపడాల్సిన పనిలే. దేవుడు నీ కన్నీటిని తోడడానికి, నీ భారమైన హృదయాన్ని తీసివేయడానికి, నీ విచారం అంతా కూడా కొట్టివేయడానికి, నీ విచారం అంతా కొట్టివేయడానికి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న వాళ్ళారా, ఆలకించండి. నీ విచారం ఈ రోజు నుంచి తీసేస్తాడు దేవుడు. దేని గురించి విచారించొద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి వెతుకుపోయి. దేని గురించి విచారించాల్సిన అవసరం మనకు లేదు. దేవుని వెంబడించి దేవుడు చెప్పిన పని చేసుకుంటూ దేవుడు చెప్పినట్లు నడుస్తూ మనం జీవిస్తే మనకు సంతోషం.
మనకు ఆనందము. నా కొడుకు మాట ఏంటి, నా ముగ్గురు మాట ఏంటి, నా భార్య మాట ఏంటి, నా స్నేహితు మాట ఏంటి, వాళ్ళ మాట ఏంటి, వీళ్ళ మాట ఏంటి, నీకు ఇవన్నీ ఉంటాయి. మళ్ళా నువ్వు ఎవరి మాట వినకుండా యేసయ్య మాట వింటే ఇవన్నీ పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథం 20:14 వాక్యం. ప్రకటన 20:14. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఈ అగ్నిగుండము మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండమును, మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండంలో పడవేయబడతాయి. ప్రియ సంగమా వినండి. 1 మరణము, మృతుల లోకం. మరణము, మృతుల లోకం, ఈ రెండు కూడా అగ్నిగుండంలో పడవేయబడతాయి. ఎక్కడమ్మా? ఎక్కడమ్మా? చెప్పండి ఇంకోసారి. మరణమును, మృతుల లోకము, ఈ రెండు కూడా అగ్నిగుండంలో పడతాయి. ఈ రెండు మనకు ఉండకూడదు. 1 మనం సావకూడదు. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలోకి పడతాయి. మనము సావకూడదు, మనం మృతుల లోకంలోకి వెళ్ళకూడదు. చెప్పాలా? సావకూడదు, మృతుల లోకంలో ఉండకూడదు. యేసు స్వామి ఈ 2024 సంవత్సరాల ముందు లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువ వేసి చంపేస్తే ఆయన చనిపోయి మృతుల లోకానికి వెళ్ళి ఆదాము మొదలుకొని అంతవరకు బతికున్న వారి అంతవరకు చనిపోయిన వారికి అందరికీ కూడా ఆయన సువార్త ప్రకటించాడు. మృతుల లోకంలో కూడా సువార్త అంటే మన తాతలకు, వాళ్ళ తాతలకు, వాళ్ళ తాతలకు, వాళ్ళ తాతలకు, వాళ్ళ తాతలకు, ముత్తాతలకు, వాళ్ళ ముత్తాతలకు అందరికీ సువార్త ప్రకటించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ యేసయ్యను మృతుల లోకంలో ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. మనం ఇక్కడ భూమి పైన బతుకున్నామని చెప్పి ఆయన నమ్ముకునే వాళ్ళం కూడా మనం కూడా రక్షణ పొందుతాము. ఈ మృతుల లోకానికి వెళ్ళము, మరణము కాము. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి అగ్నిగుండంలో పడతాయి? మరణమును, మృతుల లోకము. ఈ రెండు మనం తప్పించుకోవాలి. ఈ రెండు మనం తప్పించుకోవాలి. కాబట్టి నీకు సంతోషాన్ని, నీకు ఆనందాన్ని దేవుడు నీకు ఇచ్చి జీవమును దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథము 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద ఎవరు వీళ్ళు? యెహోవా విమోచించిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? మరణము నుండి, మృతుల లోకము నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరణము నుండి, మృతుల లోకము నుండి విమోచింపబడిన వారు పాటలు పాడుకుంటూ సియోనుకు తిరిగి వచ్చెదరు. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకుంటూ మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాము. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? చదువునే మాటని. వారి తలల మీద నిత్యానందం ఉండును. ఏముంటుందంటమ్మా? ఏముంటుందమ్మా? మీ తలల పైన ఇప్పుడు ఏముంది? మా తలల పైన కోడి ఉంది స్వామి.
మా తలల పైన శాపం ఉంది స్వామి, మా తలల పైన ఏముంది, ఏమేమో కూర్చోంది స్వామి, శని కూర్చోంది స్వామి, తలపైన ఏమేమో కూర్చోంటాయి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు విమోచించిన జనంగా మీరు మారితే మీ తలపైన ఏముంటుందంట? నిత్యానందం, ఆనందం. అది నిత్యము ఉండే ఆనందం, అది నిత్యము ఉండే ఆనందం. అది ఈ పొద్దుండి రేపు మాయమైపోయేది కాదు. కొంతమంది చూడు బాగా సంతోషంగా ఉంటారు, మళ్ళీ కొంతసేపు అంతా సీరియస్ అయిపోతారు. కొంతమంది బాగా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంటికి పోయి మాంసం కూర వేసుకుని ఇంటికి నవ్వుతా పోతారు రోడ్లో. ఇంటి దగ్గరికి పోయి మాంసం కూర వేసుకొని తినేసి మళ్ళీ కొంతసేపు అంతా మూతి ముడుచుకున్నాడు. ఏ మూతి ముడుచుకున్నాడు అంటే అంత ఎంకరేజ్ వేసింది నాకు తొందర వల్ల. ఏమే అంతా ఎంకరేజ్ వేసేది మాకు తొనకలేపల్లా. నేను ఒక ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన. గృహప్రవేశం చేస్తే మాకు ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు. ఇద్దరు ముసలోళ్ళు అంత కొండ ముసలోళ్ళు. వాళ్ళకి ఏం చేస్తారంటే మా ఇంటి దగ్గర వాళ్ళని పెట్టి ఆ గృహప్రవేశం దగ్గర దూరంలో మీరు నడసలేరు ఏనే ఉండండి అని చెప్పి వాళ్ళకి ఏం చేస్తారంటే మంచి పొట్టేలు మాంసము ఒక గిన్నెకి వాళ్ళకి సపరేట్గా ఇచ్చి పంపించాం. కూర బిర్యానీ చికెన్ అంతా ఇచ్చి పంపిస్తే వాళ్ళు నేను పోయే ముందుకు ఏం చేస్తాను తెలుసా, బాగా తిన్నారు. ముసలిమ్మా బాగా తిన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, నేను కలవమని పోయినా ఇంటికి. మరి ఇంటి నుంచి నేను ఇంటికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కూర ఎట్లా వేసుకుంటారమ్మా, గట్టి వేసుకుంటారు కదా, వాళ్ళ 2 చేతులు పెట్టేసి ఇట్లా అంటాను. నేను దగ్గరికి పోతే ఏంటంటారా మాంసం కూరలో ముసలిలాగా మాంసం కూరలో చేతులు పెట్టి ఏదో చేస్తానంటే అన్న మిత్రులు నన్ను చూసేసి ఏం లేదు సమయం కొడుకుంటున్నారు. ఈ నాకు డౌట్, మీరు చెప్పండి లేకపోతే నెత్తినుకుంటే వెళ్తాం అని చెప్పిన. ఏమైనా తనకలు ఉన్నాయేమనే వెసుకుతాను. అన్ని తొందరగా పంపించు కదమ్మా, అన్ని తినేసి ఇంకా సాగజంగా పిసుకుతానరా. ఒక పొల్లు లేదు ఒక ముసలిదానికి కూడా. వాళ్ళని తినట్లుంది. ఏం చేసేది చచ్చే టైంలో. మాకేంటంటే ఇప్పుడు కొంచెం తింటే ఓయమ్మ అనిపిస్తుంది నాకు ప్రాణం. చచ్చే ముసలి పిసుకుతాను కూర చేసినాడు. ఇంకా కూర ఎవరైనా వేసుకుంటారా? చేయలేదు పిలుస్తాను ఇద్దరు. నాకు దొరికింది నీకండి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మన నెత్తిన దేవుడు ఆనందాన్ని పెడతాడు కానీ ఇటువంటి శాపాలు పెట్టడు. వాళ్ళు కొంతమంది ఎంత తిన్నా ఆకలి తీరదు. కొంతమందికి ఎంత తిన్నా ఆకలి తీరదు. కొంతమందికి ఎంత దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. వాళ్ళ కర్మ అది, అంటే వాళ్ళ శాపం అది. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. మన నెత్తిన ఆనందం ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. మన నెత్తిన ఏముండాలి? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దేవుడు ఈ మధ్యాహ్నం మీరు ఇట్లా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ కూడా కన్నీరు లేకుండా జీవించాలని దేవుడు కోరి ఈరోజు మీకు ఈ మాటలు చెబుతున్నాడు. మీరు మీ కుటుంబీకులు దేవునికి సాక్షులై ఉందరుగాక. ఇటువంటి మీ ఆనంద బాష్పాలన్నీ కూడా ఆయన తుడిచివేయునుగాక. ప్రార్థించుకున్నాము. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన